ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం అన్న బీజేపీ నాయకత్వం చివరికి ఎందుకు తలవగ్గవలసి వచ్చింది? కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలు చేయలేని పనిని కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా చేయగలిగింది? ఈ పరిణామంతో తిరుగులేదు అని చెప్పి అనుకుంటున్న నరేంద్ర మోదీ గారి కోటకి బీటలు పడినట్టేనా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. నీటి పేపర్ లీకేజీ పోయిన మే నెల మొదటి వారంలో జరిగింది. కాక్రోచ్ జనతా పార్టీ మే 16న ఆవిర్భవించింది. వాళ్ళు చేపట్టినటువంటి మొదటి ఇష్యూ ఇదే. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అని చెప్పి అప్పుడే డిమాండ్ చేశారు. అయితే ఆ డిమాండ్ని మోడీ ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలా. నిజానికి మోడీ ప్రభుత్వ సమర్థకులు కూడా మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి కోరుకున్నారు అప్పట్లో. అయితే బయటి ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవడానికి మోడీ ప్రభుత్వం ఇష్టపడలా. ఒక్కసారి లొంగిపోతే ప్రతిసారి ఇటువంటి డిమాండ్లు వస్తాయి అనేది వాళ్ళ భయం. ధర్మేంద్ర ప్రధాన్ గారు బీజేపీలో చాలా కీలక వ్యక్తి. ఆయన కుటుంబానికి బీజేపీతో ఎప్పటి నుంచో బంధం ఉంది. ఆయన తండ్రి దేవేంద్ర ప్రధాన్ గారు వాజ్పేయి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. సో అటువంటి వ్యక్తిని ఇబ్బందికర పరిస్థితుల్లో రాజీనామా చేయించడానికి బీజేపీ ఇష్టపడాల. దానికి తోడు మంత్రి రాజీనామా కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంది అనే ఆలోచన కూడా ఉంది. అయితే జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ పిలుపుకి స్పందించి ఇంతమంది జంతర్ మంతర్కి తరలి వస్తారు అని చెప్పి ప్రభుత్వం ఊహించాల. పోలీసు బలగాల్ని దించి లాఠీ చార్జీ చేసినా కూడా మరుసటి రోజు భారీగానే తరలివచ్చారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి. భారీగా తరలివచ్చారు అంటే లక్షలాది మంది ఏమీ తరలి రాలా. ఏ రోజు కూడా సగటున 10 నుంచి 20 వేల మంది కంటే ఎక్కువ మంది జంతర్ మంతర్కి రాలా. జూలై 20న మాత్రం 75 వేల మంది వచ్చారని చెప్పి కాక్రోచ్ పార్టీ క్లెయిమ్ చేసినట్టుగా మీడియాలో కథనాలు వచ్చినాయి. అయితే మొత్తంగా ఇటీవల కాలంలో ఒక ఇష్యూ మీద స్పందించి ఇంతమంది రావటం జరగల ఒక ఆందోళన కార్యక్రమానికి. ఇది నెమ్మదిగా దేశంలో వేరే నగరాలకి వ్యాపించటం, ప్రపంచవ్యాప్తంగా మీడియాలో ఈ ఆందోళన గురించి ఆసక్తి ఎక్కువ అవుతూ ఉండటం, బీజేపీ వ్యతిరేకులందరికీ ఈ ఆందోళన ఒక వేదిక కావడం, ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరించటం, యువతలో అసంతృప్తి ఉంది అనే విషయాన్ని బీజేపీ చివరికి గుర్తించటం, పరిస్థితి చేజారితే రాజకీయంగా ఇంకా చాలా నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పి తెలుసుకోవడం, వీటన్నిటి ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ చేత ప్రభుత్వం రాజీనామా చేయించింది. మరో రకంగా చెప్పాలంటే తన పొలిటికల్ లాసెస్ని కట్ చేసుకోవడానికి ధర్మేంద్ర ప్రధాన్ చేత కేంద్ర ప్రభుత్వం రాజీనామా చేయించింది. ఇక రెండో పాయింట్, కాంగ్రెస్తో సహా ప్రతిపక్షాలు చేయలేని పనిని కాక్రోచ్ జనతా పార్టీ ఎట్లా చేయగలిగింది? దీనికి కారణం కాక్రోచ్ జనతా పార్టీ అనేది కొత్తది కావటం, దానికి ఎటువంటి చరిత్ర లేకపోవటం, యువత దాన్ని లీడ్ చేయడం. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇప్పటి వరకు రిజిస్టర్ కూడా కాని పార్టీ. ఇతర పార్టీలకు ఉండేటువంటి మాలిన్యం ఆ పార్టీకి ఇంకా అంటల. అందువల్ల ఆ పార్టీ పిలుపుకి ఎక్కువ మంది స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే ఒకే ఒక్క అంశం మీద ఫోకస్ చేయడం కూడా కలిసి వచ్చింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని కాక్రోచ్ జనతా పార్టీ విజయం అని అనడం కంటే తటస్థ ఓటర్లలో తమ ప్రతిష్ట దిగజారకూడదు అనే ఆలోచనతో బీజేపీ ఒక మెట్టు కిందకు దిగడంగానే చూడాలి. అయితే ఆందోళనని సమర్థంగా నిర్వహించినందుకు, యువత ఇమాజినేషన్ని క్యాప్చర్ చేసినందుకు కాక్రోచ్ పార్టీకి తప్పకుండా కొంత క్రెడిట్ ఇవ్వాలి. అయితే ఈ పార్టీకి ఉన్నటువంటి పరిమితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారి రాజీనామా వల్ల నిజానికి విద్యార్థి లోకానికి, పరీక్షల నిర్వహణ వ్యవస్థకి పెద్దగా ఉపయోగం లేదు. వ్యవస్థలో మార్పుల కంటే కూడా మంత్రి రాజీనామా మీదే పట్టుబట్టడం అంటే వాళ్ళ అవగాహనలో చాలా పరిమితులు ఉన్నాయని చెప్పి అర్థం. వాళ్ళ డిమాండ్లలో వ్యవస్థాగత మార్పుల గురించి నాకైతే ఏమీ కనిపించలా. ఇప్పుడు కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణలో మార్పులను ప్రతిపాదించింది. అదేవిధంగా పేపర్ల లీక్ వంటి వాటికి పాల్పడితే కఠిన శిక్షలు వేయడానికి ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తోంది. వీటి మీద కాక్రోచ్ జనతా పార్టీ ఇంతవరకు మాట్లాడిన దాఖలా లేదు.
దీని మీద వాళ్ళ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు ఏంటో తెలియదు. ఇక చివరి అంశం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మోడీ గారి ప్రభుత్వం బలహీనపడినట్టు అనుకోవచ్చా? చాలామంది వ్యాఖ్యాతలు ఈ రకమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సొసైటీ నుంచి ఒత్తిడి రావడం, ఆ ఒత్తిడికి మోడీ ప్రభుత్వం తల ఒగ్గటాన్ని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా చూడాలి. ఆ మాత్రానికి మోడీ ప్రభుత్వం వీక్ అయిపోయింది అని చెప్పి అనుకోవడం తొందరపాటు అవుతుంది. మొండి పట్టుకు పోకుండా ప్రజాభిప్రాయానికి తల ఒగ్గారు అనే భావం వల్ల బీజేపీకి రాజకీయంగా లాభమే కానీ నష్టం అని నేనైతే అనుకోవడం అలా. చివరిగా ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావచ్చు అని, బీజేపీ లాంటి బలమైన ప్రభుత్వం మీద కూడా ప్రభావం చూపొచ్చు అని నిరూపించినందుకు కాక్రోచ్ జనతా పార్టీని అభినందించాలి.